అన్న మీ పేరు? నా పేరు నాగవరపు శివ అండి. మళ్ళీ జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ సంక్షేమ పాలన జగన్ గారిది ఎలా ఉందంటారు? జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. మళ్ళీ ఉమ్, మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. పేదలకు కానీ వయసు ముసలోళ్ళకి కానీ చాలా అందుబాటులో ఉంటున్నాడు. చాలా బాగా జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ కానీ ఉమ్. చాలా బాగుంటుందండి. పల్లెటూరులో కూడా చాలా బాగా ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా చేయలేదా? యాడ్ చేసాడండి. చేస్తే ఇప్పుడు మా పార్కులే తీసుకుందాం జనరల్గా. అప్పుడు ఈ నదులన్నీ ఏమైపోయినాయండి. ఉమ్, మా పార్కులు 50 లక్షలు పెట్టి 2 పార్కులు చేశారు. ఉమ్, ఆ ప్రభుత్వంలో ఆ చేయొచ్చు వీళ్ళు. మరి ఇలా ఇవన్నీ వాళ్ళ జేబుల్లోకి పోయినట్టేగా. ఉమ్. అది ఇప్పుడు మా ప్రభుత్వంలో చేసుకున్నాం మేము. బాగుందా బాగుంది. జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం? ఎక్సలెంట్ అన్న. ఈ రోజు నుంచి జగన్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. రేపటి నుంచి సీఎం కాదు. అవును. మరి ఏంది ఎట్లా? ఎట్లా ఉంది మళ్ళీ సీఎం అంతేనా? మళ్ళీ నెలలో మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉమ్. కంపల్సరీ. తప్పకుండా వస్తారంటారా? కంపల్సరీ. అంటే ఏ ధీమాతో వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిండొచ్చు. ఏదేం మాత్రం అంటే ప్రజలు ఆయన అండ బాగా ఉంది. ప్రజల నుంచి మాత్రం బాగుంది ఆయనకి అండ. ఆ ధైర్యంతో చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని మనకు నిన్న వెలువరించడం జరిగింది. మరి మొన్ననేమో కాకినాడ నుంచి ఎంపీగా అన్నారు, ఇప్పుడేమో పిఠాపురం నుంచి అంటున్నారు. మరి గెలిచే అవకాశం ఉందా? 21 సీట్లకే పరిమితం అయ్యారు కదా, మరి ఏంది దీంతో? అసలు ఇవాళ చూస్తే ఇంకా తెలిసిద్ది. ఇవాళ సాయంత్రం మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది వాళ్ళది. తగ్గటం ఇంకా తగ్గిపోవచ్చు. అంతే అంటారా? అంతే. చంద్రబాబు అధికారంలోకి రాడంటారా? అది జరగని పని అన్న. ఇంపాసిబుల్. జరగని పని అది. చాలా ఇదిగా ఉంది పల్లెటూరు వాతావరణం కానీ సిటీ కానీ. అందరూ జగన్కే పట్టం పట్టాలని పట్టుకట్టుకుని ఉన్నారు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా వచ్చిన సంక్షేమ పథకాలు? వచ్చిందండి. నాకు ఇస్త్రీ బండికి 10,000 పడ్డాయి. 50 సంవత్సరాలు. మా ఆవిడకి 18 సంవత్సరాలకి 17,050 రూపాయలు. మొత్తం ఇప్పటి వరకు జగన్ గారి ప్రభుత్వంలో మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత? 1,20,000. 1,20,000 పొందారా? అంటే గతంలో లేదు. రజకుల్ని ఇట్లా ఇస్త్రీ బండి వాళ్ళకి 10,000 వేయటం ఏ ప్రభుత్వంలో మేము చూడలేదన్న. 48 సంవత్సరాలు నాకు. 45 సంవత్సరాల్లో నేను ఏ ప్రభుత్వంలో చూడలేదు. మరి మేము ఎందుకు వదులుకుంటాం? మమ్మల్ని గుర్తించి ఇస్త్రీ బండి వాళ్ళకి సంవత్సరానికి 10,000 వేయాలని ఆయనకు ఆలోచనప్పుడు ఆయన మేమేట వదులుకుంటాం. మళ్ళీ జగన్ గారికి కొట్టేసి గెలిపించుకుంటాం. కంపల్సరీ వేపిస్తాం, వేస్తాం కూడా. రైట్, ఓకే అండి. భాయ్ ఆప్కా నామ్? నా పేరు మొహమ్మద్ ఇషాక్ అండి. మొహమ్మద్ ఇషాక్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మైనారిటీ సామాజిక వర్గానికి ఏమన్నా చేస్తుర్రా వారు? మరి గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశారా? జగన్ గారి పరిపాలన గురించి చెప్పాలంటే అండి, ఆయన ఒక మైనార్టీ అనే కాదండి, ప్రతి ఒక్కరిని గురించి బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ముస్లిం మైనార్టీ కానీ అందరినీ కలుపుకుంటూ ఒక పాలన అంటే ఏంటనేది ఈ 4-5 సంవత్సరాల్లో ఆయన అందరికీ చూపించారు. ఏంటంటే మనకి కరోనా కాలం వల్ల అది ముందు ఆ 2 సంవత్సరాలు పోయాయి కాబట్టి మనకి ఇంకా అది కూడా మనకు కలిసి వచ్చుంటే ఇంకా బెటర్ ప్రజలకి తెలిసి వచ్చేదండి. ఈయన ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆయనకి చేయాల్సిందంతా ప్రజలకి ఏం ఉపయోగం కావాలి వాళ్ళందరికీ అది చేసి పెట్టారండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఉద్దానంలో వాళ్ళకి వాటర్ సరిగ్గా లేక కిడ్నీ పేషెంట్స్లకి ఆయన 400 కోట్లు పెట్టి ఒక వాటర్ ప్లాంట్ కట్టించి ఎక్కడో నుంచి నీళ్లు తెప్పించి వాళ్ళందరికీ అక్కడ హాస్పిటల్ కట్టించి వద్దున నీళ్లు గురించి అలాంటి ఎవరికి ఏం కావాలి అనేది ఆయన ఆలోచనను బట్టి చూసుకోవచ్చండి. ఇంకో ఎగ్జాంపుల్ అండి వెలగొండ ప్రాజెక్ట్ అండి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు, చంద్రబాబు వదిలేశాడు. ఇప్పుడు రీసెంట్గా ఆయన మొదలెట్టి దాన్ని కంప్లీట్ చేశారండి. రేపు శ్రీశైలంలో నీళ్లు డ్యామ్ నిండిన తర్వాత ఆ నీళ్లు ఇటు పంపించిన తర్వాత ఆ ప్రజలకి అక్కడ తెలిసిద్ది. ఎన్నో లక్షల ఎకరాలు సస్యశ్యామలు అయితే వాళ్ళకి వాటర్ వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలండి ఇలాంటి జనాలకి తెలియట్లేదండి. ఇలాంటి చేసుకుంటూ వస్తున్నారు జగన్ గారు. దాంతోపాటు నాడు నేడండి ప్రజలకి చిన్నపిల్లలకి ఇచ్చే చదువు వాళ్ళకి ఆస్తి అన్నట్టుగా చెప్పి వాళ్ళందరికీ ఎంత బాగా తీసుకుంటూ వస్తున్నారండి. పిల్లలు కూడా జగన్ మావయ్య అంటూ ఎంతో హ్యాపీగా అందరూ ఉన్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ అందరూ కూడా హ్యాపీగా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ డ్వాక్రా మహిళలు కానీ వాళ్ళకి మాట ఇచ్చారు, రుణమాఫీ చేపిస్తా అన్నారు. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు. దాంట్లో నేను కూడా ఒక లబ్ధి పన్నండి కంపల్సరీ. ఇప్పటివరకు సంక్షేమ పాలన ఏదైతే ఉందో, సంక్షేమ పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా మీకు ఇప్పటివరకు జగన్ గారి వల్ల లబ్ధి పొందిన అమౌంట్ ఎంత?
నేనైతే నాకు ఫస్ట్ 2 years మాత్రం అమ్మఒడి పడిందండి. తర్వాత ఏంటంటే కరెంట్ బిల్లు వల్ల అది మొత్తం రాలేదు. జగన్ గారు మీకు చేసినటువంటి లబ్ధి ఎంత మొత్తం అమౌంట్ పరంగా? అమౌంట్ పరంగా అయితే సుమారు సుమారుగా 80,000 దాకా వచ్చాయి సార్. 80,000 దాకా 80,000 గత ప్రభుత్వంలో వచ్చాయా ఏమన్నా? అసలు ఏం లేదు సార్. ఏం లేదు. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది. బాగుండిద్ది సార్, ఖచ్చితంగా బాగుండిద్ది అందరికి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సారే వస్తే మాది పోలవరం కూడా కంప్లీట్ చేసేస్తారు ఖచ్చితంగా. ఇంకా ఏంటంటే ఆయన మాట ఇచ్చారు, 12 MBBS కాలేజెస్ కూడా కంప్లీట్ చేస్తా అన్నారు. ఆల్రెడీ 5 కంప్లీట్ చేశారు, మిగతా 7 కూడా కంప్లీట్ చేసి పిల్లలందరికీ MBBS సీట్లు వచ్చేటట్టు చేస్తారండి ఖచ్చితంగా. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ ఆసిఫ్, వెల్లంపల్లి ప్రెసిడెంట్ ఈ కాలనీలో. ఈ రోజు నుంచి జగన్ గారు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. మాజీ అయిపోయారు, మరి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అంటారా? కంపల్సరీగా అవుతారండి, 100%, దాని డౌటే లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు మన స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. 77 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ స్కూలు ఇంత డెవలప్ అవ్వాల. ఈ రోజున నేను కాలనీ ప్రెసిడెంట్ని, నా కింద 2,000 మంది జనాలు ఉన్నారు. వీళ్ళలో ఎవరికైనా సీట్ కావాలని గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే లేవండి, సీట్లు లేవు, జనాలు ఇప్పటికే ఫుల్ అయిపోయారని అన్నారు. ఇలా హౌస్ఫుల్ బోర్డు పెట్టింది ఈ గవర్నమెంట్లోనే జరిగింది. ఏ ప్రభుత్వం ఏ దేశమైనా బాగుపడాలంటే రెండు కావాలి. ఒకటి చదువు, 2 వైద్యం. ఈ రెండే మెయిన్. ఈ 2 మెయిన్ అయితే ఈ గవర్నమెంట్లో ఈ 2 కూడా జనాలకు అందుబాటులో ఉంది. ఎప్పుడు 24 గంటలు జనాలు ఇవే కోరుకుంటారు. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఇన్ని ఇచ్చే పథకాలు ఏంటి, అమ్మ ఒడి కానీ లేకపోతే చేయూత లేడీస్కి. సో ఈ పథకాలన్నీ ఆయన 100% గెలుస్తాయి. ఆయన ఎటువంటి ప్రచారం చేయక్కర్లేదు, ఏం అక్కర్లా, మాలాంటి జనాలే ఈ మాటలు చెప్పి గెలిపించేస్తారు. సో దాంట్లో డౌటే అక్కర్లేదు. దాంట్లో రెండోది ఏంటంటే ఎవరైనా సరే బాబు మాకు ఓటేయండి, మాకేంటి సార్ మేము ఇచ్చేస్తాం అనే అంటున్నారు తప్ప వేరే ఎవరు అంటారు. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో నాకు తెలిసిన అనుభవం ప్రకారం. కానీ ఈ ఒక్క జగనే నేను మీకు మేలు చేస్తేనే ఓటేయి, లేకపోతే అక్కర్లేదు నాకు అసలు ఓటు నువ్వు వేయొద్దు, చెప్పు పక్కోడికి చెప్పు వేయొద్దు అని చెప్పి అంటున్నారు. అంత కరాఖండికి చెప్తున్నారంటే ఆయన ధైర్యం ఏంటి? నేను నిజంగా హార్ట్ఫుల్గా నేను వర్క్ చేశాను జనాలు కాబట్టే నేను అంత డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు ఆయన. అది అందుకని ఆయన గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయము, నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది జనసేన మీటింగ్ లో పిఠాపురం నుంచి పోటీలో ఉంటుందని చెప్పి, మరి గెలిస్తే పిఠాపురం అసలు గోల్ చేస్తున్నారండి బాబు. ఇప్పుడు ఆయన కనుక కనబడితే అసలు మామూలుగా ఉండదు. పిఠాపురంలో అల్లాడిపోతుంది అది. పిఠాపురం 40 సంవత్సరాలు టీడీపీ జెండాలు కూడా తగలెట్టేస్తున్నారు వాళ్ళు. అసలు ఆయనకి ఎలా ఇస్తారు? అసలు ఆయన ఎవరు ఏంటి, ఆయనకి అసలు ఎక్కడ విలువ ఉంది ఏంటి, అసలు ఆయనకి ఇవ్వద్దు అని చెప్పేసి. అలాంటిది ఆయన అక్కడ వెళ్ళి ప్రచారం ఎలా చేస్తారు, ఎలా గెలుస్తారు? అసలు జరగని పని అది, అనవసరం ఉందండి. మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసిన అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకొస్తారు. చాలా 100% చేశారండి. నిజంగానే మైనార్టీకి అయినా 175 సీట్లలో బాగా గుర్తుపెట్టుకుని 175 సీట్లు 1 సీట్ మాత్రం ఇచ్చాడు. అది కూడా ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ ఆయన తప్ప ఇంకో దిక్కు లేదు. టీడీపీ తరపు నుంచి ఆయన తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి 1 సీట్ ఇచ్చాడు, లేకపోతే అది కూడా ఇచ్చేవాడు కాదు. ఇది ఉత్తమాటలు ఎందుకు? మైనార్టీ మీద ప్రేమ గేమ. మైనార్టీ గురించి నేను మీకు చిన్న వీడియో చూపిస్తాను, ఆయనదే, క్లియర్గా చూసుకోండి. మైనార్టీ మీద ఆయన ప్రేమ ఎంత ప్రేమ ఉన్నదన్నది. మైనార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు తెగ మోసం చేస్తారు. బీజేపీ వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళతో కలవద్దు, అది ఇదని. అదండి, మోడీతో కలవద్దు, మోడీతో కలిస్తే ముస్లిం సంకనాగిపోతావు అన్నావు. నువ్వు ఎవడ సంకనాగుతున్నావు ఇప్పుడు వెళ్ళి? కాదు నాకు తెలియదయ్యా, నాకు తెలియక అర్థం అడుగుతున్నాను. అంటే మైనార్టీలు బొచ్చులో 1 సీట్ ఇచ్చావు ఇవ్వక, పైగేమో మళ్ళీ మైనార్టీ మోడీతో కలవద్దని నువ్వు ఇప్పుడు వెళ్ళి సంకనాగుతున్నావు మోదీతో. దేనికి అంటే మైనార్టీలు మరీ అంత యాదవల్లా కనబడుతున్నాయి మీ కళ్ళకి? ఏం పర్లేదు, ఒక 2 నెలలే. మైనార్టీలు ఏంటో నీకు 2 నెలల్లో చూపిస్తారు. పంచాయత్ ఒక్క ఓటు కూడా మైనార్టీ తరపు నుంచి పడదాం. ఎవరో పెచ్చోళ్ళు ఎవరో ఉంటారు ఏంటి, వాళ్ళ తప్ప మిగతా ఏ ముస్లిం కూడా నీకు 1 ఓటు కూడా వేయడు, ఖచ్చితంగా వేయడు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారంటారా? ఉత్తరాంధ్రకి
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం 100% అవుతారండి. అసలు దాంట్లో సమస్య లేదు, అవుతారు. ఎందుకు అంటే ఇంత సీనియర్ ఉన్న ఆయనే ఒక సీట్ ఇచ్చాడు, మరి ఆయనేమో 5 సీట్లు ఇచ్చాడు మైనార్టీలకి. ఏంటి మామూలుగా వీళ్ళకి ఈయన ఇస్తాను అంటున్నాడు, ఆల్రెడీ జగన్ గారు ఇస్తూనే ఉన్నారు. మొత్తం జగన్ గారి పాలన బాగుందంటారు. కంపల్సరీగా చాలా బాగుంది. అంటే నా పార్టీ అభిమానంతో ఏం చెప్పట్లేదు, నేను ఆయన మీద అభిమానం కదా. జనరల్గా నేను నా సరౌండింగ్లో చూసుకున్న ప్రకారం ఆయన పరిపాలన అయితే బాగుంది.